రక్తదానం చేయటం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మనిచ్చిన వారు అవుతారని, రక్తదానం దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు వైద్యులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మరొకరి జీవితంలో వెలుగునిస్తుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలు, దివ్యాంగులకు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలువెన్ను, పెరవలి మండలం కాకరపర్రు ప్రభుత్వ పాఠశాలలో, నిడదవోలు పట్టణం గణేష్ చౌక్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పారిశుధ్య కార్మికులకు, దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెరవలి గ్రామం నిడదవోలు పట్టణంలో మెడికల్ క్యాంపును ప్రారంభించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను మంత్రి దుర్గేష్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నీట మునిగి ఇబ్బందులు పడుతున్న స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక ప్రాంతాల్లోని ప్రజలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. వైరల్ ఫీవర్ల పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని, కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా మీ దగ్గర, మీ గుమ్మం దగ్గర కనబడే వ్యక్తులు ఎన్డీఏ కూటమి నాయకులు. మీరు ఆ అంశాన్ని గుర్తించండి, ఎవరు మనకి సాయం చేస్తూ ఉన్నారన్నది. ఈ రోజున ఏదైతే నీట మునిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్న రమణ గారు, అలాగే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరువురు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే సాయం అంటే ప్రభుత్వాల పరంగా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నా మేము మరలా మా వ్యక్తిగతంగా మా ట్రస్టుల ద్వారా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఈ విధంగా చేయడం వల్ల ఊరట కలుగుద్దనే భావనతోటే చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలి. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ మార్గాని భరతరాం పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరతరాం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శనీయులని అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. విజయవాడలో 20 అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కరకట్ట నిర్మించడం వలన ముంపు నుంచి ప్రజలు రక్షణ పొందారని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు పార్టీ నాయకులు అంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 2014లో హుద్హుద్ తుఫాన్లు, మళ్ళీ ఇవాళ విజయవాడ. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారే కనుక మొన్న కరకట్ట నిర్మాణం జరిపి ఉండకపోయి ఉంటే 20 అడుగుల ఎత్తులో వాటర్ వెళ్తా ఉంది. మరి నిజంగా ఆయన చేసి ఉండకపోతే కృష్ణలంక కాదు, మొత్తం యావత్ విజయవాడ మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితులు ఉండేది. మరి వాళ్ళ ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదని ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలని, మేమందరం కూడా
కలిసికట్టుగా పనిచేస్తామని, మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జోహార్ వైఎస్ఆర్. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతిభ గల విద్యార్థులకు, పేద విద్యార్థులకు సాయం అందించడం, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ 8 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని సిటీ ఎమ్మెల్యే అద్దెడ్డి శ్రీనివాస్ అన్నారు. నిస్వార్థ సేవ, సామాజిక దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉండడం వల్ల విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టగలిగిందని అన్నారు. ట్రస్ట్ 8వ వార్షిక వేడుకలు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం రెడ్డిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటే సమాజంలో అందరూ అభివృద్ధి చెందడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ ఎక్కడైనా విద్య, వైద్యం, పర్యావరణం అంశాలే కీలకమని, ఈ 3 అంశాలను ఎంచుకుని ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వినాయక వ్రత ట్రస్ట్ ప్రచురించిన కల్పాన్ని డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ ఆవిష్కరించారు. ట్రస్ట్ కార్యదర్శి మతల రమేష్ నివేదిక సమర్పిస్తూ ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు వంటివి అందించడం, సమ్మర్ కోచింగ్, యోగా క్లాసులు, రక్తదాన శిబిరం నిర్వహించడం, ఉపాధ్యాయులకు సత్కారం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, సమాజంలో జరిగే దుస్సంఘటనలను నిరసనలు తెలపడం వంటివి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా 25 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. అలాగే తిరుమల స్కూల్ నున్న సురేష్, చల్లా శంకర్రావు, ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు తదితరులను సత్కరించారు. తెంటు సత్యనారాయణ, చలమూరు సత్యనారాయణ, లాలం వెంకట శ్రీనివాసరావు, ధనరాజు, సిరిపురపు రమేష్, నర్సిపల్లి హారిక, కె గోవింద్, కెర్ల తాతారావు, మెరపల శ్రీనివాసరావు, మానవతా సేవా సమితి కృష్ణప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ ట్రస్ట్ వారు ఆలోచించడం అనేది శుభ పరిణామం. మరొక అంశం ఉపాధ్యాయుని గౌరవించడం. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత మనకి దైవ స్వరూపం ఎవరంటే ఉపాధ్యాయులు. దాంట్లో ఏ మాట కూడా సందేహం లేదు. అలాంటి ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్నవారు. వారు తలుచుకుంటే అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఒక పిల్లవాడికి వాడిలో ఉన్న శక్తి తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. కానీ ఉపాధ్యాయుడు తలుచుకుంటే, ఒరే నువ్వు ఒక మంచి సైంటిస్టు అవ్వగలవు, నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక మంచి ఆఫీసర్ అవ్వగలవు, నువ్వు తలుచుకుంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వగలవు అన్నది మొట్టమొదటిగా. అట్లాగే విద్యార్థులందరికీ కూడా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ కూడా స్కాలర్షిప్లు పెట్టడం, అట్లాగే సమ్మర్ క్యాంపులు మళ్ళీ 3 నెలలు సమ్మర్ క్యాంప్ ఉంటే 15 మంది టీచర్లని పెట్టి వాళ్ళ సమ్మర్ కోచింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది. అట్లా ఎవరికైనా సరే జబ్బు ఏదైనా వస్తే వాళ్ళు కూడా వైద్యం చేయించడం, ఇలాగ సామాజికంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా, లేకపోతే బలహీన వర్గాల వారికి కూడా అందరికీ కూడా సమాజ సేవ చేయడానికి వీళ్ళు చాలా అన్ని రకాలుగా అందరూ కూడా యువకులు ఉన్నారు ఇందులో. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయ దినోత్సవం ముందుగా జరుపుకోవటం. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం దేశమంతా జరుపుకుంటాం. సో ఈరోజు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారు రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నటువంటి వివిధ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా 25 మందిని సెలెక్ట్ చేసి వారికి ఘనంగా సత్కారం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేపర్ మిల్ వద్ద స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ ఎదురుగా గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మార్టిన్ లూథర్, బెజవాడ రంగా, అబ్దుల్ షరీఫ్, డాక్టర్ సుధాకర్, మహిళా నాయకురాలు మోతా శారద, కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జనహృదయ నేత అని, ఆయన చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమని, కావున అందరూ కలిసి రాహుల్ను ప్రధాని చేయడం ద్వారా వైఎస్ఆర్ కోరిక నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్గులను పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బత్తన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లర్ బాబీ, మంద రాజు, బండారు వెంకన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశాడో అందులో 100 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు. చాలామంది ఆవేళ జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికల్ని, ఆలోచనలు ఈయన నెరవేరుతాడని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి ఆనందనగర్ ఓం శాంతి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం త్రిలోక భవనం ఆనందనగర్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ సన్మానం జరిగింది. భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విలువలను నేటి యువతకు అందించాలని తెలియజేశారు. గురువు అంటే అంధకారాన్ని తొలగించి ప్రకాశంలోకి తీసుకువచ్చేవారని ఇన్ఛార్జ్ బీకే హేమ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది బెస్ట్ టీచర్స్ కు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఈఓబి దిలీప్ కుమార్, డాక్టర్ రామచంద్ర, ఆర్కే ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ వి వెంకట్రావు, అసిస్టెంట్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. మాజీ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చందన నాగేశ్వర ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. మాజీ మంత్రి చెలుబోయిన వేణు చేతుల మీదుగా పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న చందన నాగేశ్వరను అభినందించారు. మాజీ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన మాట్లాడుతూ జనహృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ అంటే 3 అక్షరాల పేరు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం, తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరుగుపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా రాజబాబు, జేసీఎల్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి, తడాల చక్రవర్తి, విష్ణుమూర్తి, బొప్పన సుబ్బారావు, సత్యప్రియ, సరితారాణి, రేలంగి సత్యనారాయణ, చేరారాజు, వీరభద్రయ్య, తిరుమల శెట్టి శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. విజయవాడ సంగతిని చూసుకుంటే విజయవాడ ఒక గత 48 గంటల నుంచి కూడా ఎంతో దిగ్మాయి ప్రజలు కూడా బయటకు రాలేని, ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీగా అనుకున్నాం. ఎందుకంటే అండి అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన రూరల్ టీం చేయూత ఆధ్వర్యంలో ఉండా రవితేజ, రూరల్ ప్రధాన కార్యదర్శి చౌడాడు సునీల పర్యవేక్షణలో క్వారీ మార్కెట్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శిబిరానికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జనసేన నాయకులు అతి సత్యనారాయణ, వైశ్రీను, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణారావు, ఏడిది బాబీ, యానాపు యేసు, మాజీ కార్పొరేటర్ ధనరాజు, ఎన్ఎస్ఎస్ ప్రకాష్, జీ ఫణి, బి నాని, మేసాల గణేష్ కుమార్, నడిశెట్టి నాగు, హుసేన్, హనుమంతు, మణికంఠ, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు సందర్శించి రక్తదాతలను అభినందించారు.
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నేళ్లైనా డాక్టర్ వైఎస్ఆర్ పాలన స్మృతులు చెక్కు చెదరని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపల్లి శర్మిలారెడ్డి అన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపల్లి శర్మిలారెడ్డి, ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన పాలన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముందుగా మాట్లాడుతూ వైఎస్ఆర్ జ్ఞాపకాలు చెక్కు చెదరలేదని, చేవేళ్లలో మొదలుపెట్టిన పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమం ఆరోగ్య ప్రదాతగా చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్, వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, మాజీ కార్పొరేటర్లు బుర్రుడి త్రిమూర్తులు, అనిల్, స్వరూప్, నాయకులు జంగం సుబ్బారావు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటగుమ్మం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఆయన ఈ రాష్ట్రానికి చేసిన మేలుని మరవలేమని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు పెట్టారో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఈ రెండు కూడా ఈ రాష్ట్రం నిలిచి ఉన్నంత వరకు కూడా 2 పథకాలు సజీవంగా ఉంటాయని చెప్పి మనవి చేస్తూ, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ, ఎంతో సుదీర్ఘకాలమైన పోలవరం ప్రారంభమైందంటే దానికి రాజశేఖర రెడ్డి గారే కారణం. అలాగే ప్రతి ఇంటికి పెన్షన్ అందాలని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ అందించినటువంటి ఘనత 80% ఆయన అప్పట్లోనే 70 లక్షల పైన 75 లక్షల పెన్షన్లు ఆ రోజుల్లోనే ఆయన ఇచ్చాడు. అటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చిరస్మరణీయమైనటువంటి అద్భుత పరిపాలన అందించినటువంటి మహానుభావుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కష్టాల్లో వైఎస్ఆర్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందుబాటులో ఉంటాడని చెప్పి రాజమండ్రిలో పలుచోట్ల స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నేడు కడియపులంక పంచాయతీ కడియపులంక జాతీయ రహదారిపై గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కడియపులంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోడపాటి సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ కడియం మండలం బూత్ కమిటీల తడాల విష్ణు చక్రవర్తి, సొసైటీ అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీనివాస్, కొత్తపల్లి శివాజీ, ఆకుల ఆదియ్య, ఉటుకూరు రాజు, ఉటుకూరు శైలజ, పంచాయతీ బోర్డు మెంబర్ బోడపాటి మూర్తి, బోర్సు వీర్రాజు, మండేల శ్రీధర్, గంధం శ్రీను, వెంకన్న, జంగా కేదార్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమెళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడియపులంక పంచాయతీ బుర్రిలంకలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉచిత ఇసుక విధానం అంతా బూటకమని ఆరోపిస్తూ కోటగుమ్మం సెంటర్లో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లారీ ఇసుక 3,000కు విక్రయించడం జరుగుతుందని మాజీ ఎంపీ మార్గాని భరతరాం ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఉచిత ఇసుక బూటకం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉచిత ఇసుక కేజీ ₹5 మాత్రమే అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్థానిక కోటగుమ్మం వద్ద సోమవారం మాజీ ఎంపీ మార్గాని భరతరాం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వినూత్న నిరసన నిర్వహించాయి. తోపుడు బండ్లపై ఇసుక రాశిగా పోసుకుని కేజీల చొప్పున తూకం వేస్తూ కేజీ ₹5కు విక్రయిస్తూ వినూత్న నిరసన ప్రదర్శించారు. ఉచిత ఇసుక కేజీ ₹5 మాత్రమేనని, ఉచిత ఇసుక అమ్మబడును అంటూ ఈవీఎం ప్రభుత్వం కేజీ ఇసుక ధర ₹5 నిరసనకు దిగారు.
కార్యక్రమంలో రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షమ్లారెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కానబోయిన సాగర్, వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తిలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు మధ్య అప్పారావు, కాటం రజనీకాంత్, బెల్డర్ చిన్న, అన్నపూర్ణరాజు, మార్తి నాగేశ్వరరావు, వట్టికూటి కృష్ణవేణి, అనంతలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, దుర్గారావు, సుంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, కొండ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా ఫ్రీ శాండ్ అని మీరు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ శాండ్ని మీరు ప్రజలకు ఇప్పించాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? తిలోదకాలు పలుకుతూ ఉన్నారా? ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా, మరి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తా అన్నారు, ప్రతి పిల్లవాడికి ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? రైతు భరోసా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, మరి సంపద సృష్టిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు ఈ 3 నెలల కాలంలో సుమారుగా 19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దీనికి ఎవరికి చెప్తారని అడుగుతా ఉన్నా. ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి మంచి చదువు ఉండాలని చెప్పి పీజీ రీఎంబర్స్మెంట్ పెట్టి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్య శ్రీని రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో సరిస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 హామీలు అన్నారు, 1 హామీ అమలు చేయలేదు. అదేవిధంగా ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుకతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే కూడా కళ్ళు తెరుచుకొని మంచిగా పరిపాలన చేయాలని చెప్పి. రాజమండ్రి 28వ వార్డు మంగళవారపేటలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక మంగళవారపేటలో బీసీ సంక్షేమ సంఘం తరపున వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్గాని సురేష్, అడపా శ్రీహరి, బెల్లర్ చిన్న అండ్ ఫ్రెండ్స్, బీసీ సంఘం నాయకులు, ఎన్నిస్పేట బ్యాంక్ డైరెక్టర్ గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగరాము తదితరులు విచ్చేసి సభను జయప్రదం చేశారు. దేవి, రమణమ్మ, తాయారు, కమల, సవవతి, లక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు నందం గణరాజు జంక్షన్ వద్ద మొక్కలు నాటి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర ప్రాముఖ్యత చాటి చెప్పుతూ మొక్కలు పంచిపెట్టారు. దేవీచౌక్ సెంటర్ వద్దనున్న భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన సైనికులు, వేర మహిళలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు ఉసిరి, వేప, నేరేడు మరియు ప్రకృతికి హాని కలిగించని పూల మొక్కలను పంచిపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, తేజమూర్తి, దాసరి గురునాథరావు, సబ్బా రాజేష్ ఖన్నా, షేక్ బాషా లిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, కుడిపూడి చలపతిరావు, పాలిక సతీష్, వైవిడి ప్రసాద్, గడ్డ నాగరాజు, వీర మహిళలు, ముమ్మిడి భాగ్యలక్ష్మి, యందం ఇందిర, సిరినాయుడు, పద్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉదయమే గబ్బర్ సింగ్ మూవీకి వెళ్ళాం. ప్రీమియర్లో సత్యనారాయణ గారు లేపి మరి అందరినీ తీసుకెళ్ళిపోయారు. చాలా ప్రయత్నం చేసాం. కూర్చున్నంతసేపు కాలుని కంట్రోల్ చేసుకున్నాం, చేతుల్ని కంట్రోల్ చేసుకున్నాం, నోటిని కంట్రోల్ చేసుకున్నాం. ఎంత చేసినా కూడా ఏదో ఒక సమయంలో ఆయన హీరోయిజం, మ్యానరిజం చూసి కాళ్ళు లేస్తా ఉన్నాయి, చేతులు పేపర్లు ఇసురుతా ఉన్నాయి. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని అంటూనే ఉన్నారు అందరూ. ఈరోజు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలందరూ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. అదేవిధంగా ఆయన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని పిలిపివ్వడం జరిగింది. అదే కార్యక్రమంగా ఈరోజు రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మరొక్కసారి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రమదానం ద్వారా ఇవాళ రాజమహేంద్రవరంలో ఈ వరదలకు సంబంధించి ఎక్కడికెక్కడ అప్రక్షుతంగా ఉన్నటువంటి సమస్యలపై కానీ, దోమలు పెరగకుండా కానీ, పరిశుభ్రత కార్యక్రమాలు పాటించడంలో కానీ అనేక ప్రజోపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పుట్టినరోజుని ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి జనసేన పార్టీ సైనికులకు అందరికీ కూడా మా రాజమహేంద్రవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమండ్రి తాడితోటలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి సిటీ తాడితోట సెంటర్ బాంబే గృహాల నందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేశారు, ఘననివాళి అర్పించారు. మాజీ ఎంపీ భరత్రాం, అడప శ్రీహరి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ముత్యాల వీరప్పారావు, మజ్జిరాజు, వినోద్ కుమార్, ఉదయ రాణా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమ్ ఘాట్లో ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో గల గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తుల సమక్షంలో జరిగినది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటెప్పు వెంకన్నబాబు, సెక్రటరీ గనిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ ఎక్కడ వీరవెంకట నాగేశ్వరరావు, అన్నదాన చైర్మన్ బంగారు భాస్కర్రావు, దొడ్డ వెంకట గోపాలకృష్ణ, ఆలయ చైర్మన్ చిత్తులూరి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ గారైనటువంటి చిత్తులూరి వీరభద్రరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థిగా ఎవరైనా వీటన్నిటికి కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తే కమిటీ వారిని కలిస్తే చక్కగా మీకు ఆ సహాయ సహకారాలకు సంబంధించి కొంతమూరు గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కొంతమూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో జనసేన నాయకులు వడ్డీ రామకృష్ణ బిల్డర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. జనసేన సీనియర్ నాయకులు చెరుకూరి వెంకటరామారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 500 మందికి మొక్కల పంపిణీ చేశారు. 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దండమూరి సత్యప్రసాద్, దండమూడి మోహన్ రావు, బంగారాజు, నాగరాజు, గోకా శ్రీను, దండమూడి గోపి అప్పన్న, బీజేపీ శివ, జనసేన వీరమహిళలు, కార్యకర్తలు, ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. కొంతమూరు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ స్కందస్వామి ఆధ్వర్యంలో చండీ యాగము, కాలభైరవ హోమము చేశారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాల్లో కానీ గతంలో కానీ అనేక అవకతవకలు ఈ శాఖల్లో జరగడం జరిగింది. కానీ ఇప్పుడైనా పద్ధతులు మార్చుకుని దాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నడిపించకపోతే దానికి బాధ్యులైన వాళ్ళు చాలా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 3 నెలలు అయింది, మా పని మేమే చేసుకుంటున్నాం, ఎలా జరిగింది అలాగే జరుగుతుంది కదా, ఇంకేం జరగదు అనుకోకండి. ఎవరు అన్నీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకేసారి బాంబు పేలినట్టు పేలిపోతాయి. ఆ పేలుడులో ఎవరు నష్టపోతారో, ఎవరు ముందుకెళ్తారో. రాజమండ్రి 48వ వార్డు సిటిఆర్ఐ
పనసచెట్టు సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి 48వ వార్డ్ సిటిఆర్ఐ పనసచెట్టు సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చొప్పల మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, ఎం సత్యనారాయణ, చక్రపాణి, వాసు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆహార సదుపాయాలు అన్నీ చేస్తున్నారు. ఆఖరికి వాటర్లో వెళ్ళకపోతే టైర్ల మీద కూర్చుని మరీ వెళ్ళి వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా ఒక జన సైనికులకి, జనసేన పార్టీకి దొక్కుతుంది. ఎందువల్లంటే ఆయన పిలుపు అటువంటిది. ఆయన నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్. ఆయనకి మరొక్కసారి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్కడ గ్రామంలో ఏ అవసరమో ఆ అవసరానికి తీర్మానం చేసి ఆ నిధుల్ని కానీ ఆ ఉపాధి హామీ కార్మికులను ఆ పనులను లింక్ చేయడంలో కానీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆయన యొక్క సేవల మీద అద్భుతమైన ఫలితాలను సాధించి ప్రజలకి మరిన్ని మేలైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్ సంచలన విజయాలు సాధించి అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయ రంగంలోనూ సంచలనాలకు కేంద్రంగా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు ప్రసారం. సినీ రాజకీయ రంగాల్లో అన్న బాటలు నడిచిన రాజకీయాల్లో అన్నను మించిన తమ్ముడిగా నిరూపించుకున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అధికారంలోకి రావాలని ఆశించినా నెరవేరలేదు. అయితే ప్రజారాజ్యం పార్టీ తెరమరుగు కాగానే పవన్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి నిత్య పెళ్లి కొడుకు అని, దుందుడుకు నిలకడలేని వ్యక్తి అని ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఓపికగా లౌక్యంగా రాజకీయాలు చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి అధికార పీఠానికి అడుగు దూరంలో ఉన్నారు. పవన్ అనేది ఆయనకు లభించిన టైటిల్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయన పవన్ అనే టైటిల్ను అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన పేరు పవన్ కళ్యాణ్ గా స్థిరపడింది. సెప్టెంబర్ 2న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆయన జన్మదినోత్సవాన్ని భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేశారు. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3వ కుమారునిగా బాపట్లలో జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ కు 2వ అన్నయ్య. ఆయనకు 2 అక్కలు కూడా ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి కలిగిన పవన్ మెగాస్టార్ స్ఫూర్తితో సినీరంగ ప్రవేశం చేశారు. కరాటేలో ఆయనకు బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. 1998లో పవన్ నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని 6 నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత పవన్ నటించిన సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ వంటి సినిమాలు సినీ రంగంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసి అభిమానులతో పవర్ స్టార్ గా పిలిపించుకుంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. 2014లో స్టార్ ఇండియా నిర్వహించిన సర్వేలో కళ్యాణ్ భారతదేశంలోని టాప్ 5 హీరోలలో ఒకరిగా నిలిచారు. 2008లో తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. తరువాతి పరిణామాల్లో పవన్ ప్రజారాజ్యాన్ని వీడారు. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. తొలుత టీడీపీకి వ్యతిరేకంగా వామపక్షాలు బీఎస్పీతో కలిసి రాజకీయం చేసిన ఆయన 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా రాజకీయాల్లో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో
డయాలసిస్ కేంద్రాలు నిర్మించేందుకు పాటుపడ్డారు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను బహిర్గతం చేశారు. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాట్లో కీలక భూమిక పోషించారు. తద్వారా కూటమిని అధికారంలోకి తెచ్చి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న టీడీపీకి రాష్ట్రంలో జీవం పోసారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 చోట్ల విజయం సాధించడం విశేషం. కూటమి విజయంతో పాటు పిఠాపురం నుంచి 72,000కు పైగా ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు చేపట్టారు. తొలుత నందిని, తరువాత రేణుదేశాయిని వివాహం చేసుకున్న ఆయన వారితో విడిపోయి రష్యా నటి అనా లెజనోవాను మూడో వివాహం చేసుకున్నారు. పవన్, రేణుదేశాయి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పవన్, లెజనోవా దంపతులకు కూడా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా పవన్ అటు సినీ, రాజకీయ రంగాల్లో పవర్ స్టార్ గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లక్షలాది మంది వీర మహిళలు, జన సైనికులతో ఒక రాజకీయ శక్తిని నిర్మించుకున్నారు. రానున్న రోజుల్లో అన్న సాధించలేని అధికారాన్ని తమ్ముడు పవన్ సాధిస్తారేమోనని అభిమానులు ఆశ, విశ్లేషకుల అంచనా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గౌతమి జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి నేడు లయన్ పసుమర్తి వెంకటేశ్వర్లు సౌజన్యంతో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు మద్దుల విఎస్ శ్రీరామగుప్తా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పూర్వ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ వెన్న కుమారస్వామి, క్లబ్ అడ్మిన్ లయన్ గ్రంథి వసంతకుమారి, లయన్ కక్కిరాల బుచ్చిరాజు, లయన్ పసుమర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.